హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం ఏంటో ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ మార్పులను గమనించడం అలవాటుగా కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి పెన్షనర్లకు సంబంధించి. ఇక ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు తెలుసుకోవాల్సిన ముఖ్య సమాచారం ఏంటంటే సిఎఫ్ఎంఎస్కు సంబంధించి కొన్ని అంశాలండి. ముందుగా ఏంటంటే పేసిప్స్ విషయానికి వచ్చినట్లయితే 30 రోజులు ఉన్న నెలలో 28 రాత్రికి, అంటే 28వ తేదీ రాత్రికి, అలాగే 31 రోజులు ఉన్న నెలలో 29వ తేదీ రాత్రి దాటిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో సహజంగా పేసిప్స్ అయితే అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. సో ఇది మార్పు అండి ముఖ్యంగా పేసిప్స్ గురించి. సో ఈ నెల 31 కాబట్టి మనకు 29వ తేదీ రాత్రి అయితే పేసిప్స్ సహజంగా అంటే అప్లోడ్ చేస్తూ ఉన్నారనమాట మాన్యువల్గా. ఇంకా పెన్షనర్లు అందరూ తప్పనిసరిగా ప్రతి నెల మీ పెన్షన్ పేసిప్స్ని మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవడం అలవాటుగా మార్చుకోవడం వల్ల పెన్షన్లో పేసిప్లో వచ్చే మార్పులను అయితే తేడాలను ఎప్పటికప్పుడు మీరు అయితే తెలుసుకునే వీలు అయితే ఉంటుందండి. సో ప్రతి ఒక్క పెన్షనర్ ఫ్యామిలీ కానీ సర్వీస్ పెన్షనర్ కానీ ఖచ్చితంగా మీరు మీ మొబైల్లో కూడా ఈ వెబ్సైట్లో, అంటే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ పోర్టల్లో అక్కడ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల లాగిన్ అయ్యి అక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీ పేసిప్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఇది అలవాటుగా కూడా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల మీ పేసిప్ మీరు చూసుకున్నట్లయితే మీ పేసిప్లో వస్తున్న మార్పులు అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఏమైనా చేర్పులు ఉన్నట్లయితే మీరు మీ డీడీఓలను సంప్రదించి తద్వారా, లేదంటే ఎస్టీఓలను సంప్రదించి తద్వారా మీరైతే ఆ మార్పులు చేసుకోవచ్చు. మన ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా అత్యంత సులువుగా మన పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఏమి ఇబ్బంది ఏం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇక సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇన్క్రిడెంట్ ప్రతి నెల 1 నుంచి 24 తేదీ వరకు అనుమతించబడతాయి. 25 నెలాఖరు వరకు, 25 నుంచి నెలాఖరు వరకు అనుమతించబడవన్నమాట ఇంక్రిడెంట్స్. ఇక సిఎఫ్ఎంఎస్లో మన సమస్యను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్లో రైజ్ చేయవచ్చు. వాటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో మనం అటాచ్ చేసి ప్రూఫ్ ఆధారంగా సరిచేస్తారు. సో మనకు ఫోన్లోనే మన వెబ్సైట్లో ఏమైనా హెల్ప్ డెస్క్కి వెళ్ళి మనకి ఏమైనా సర్వీస్ కావాలన్నట్లయితే అక్కడ మీరు హెల్ప్ను రైజ్ చేయొచ్చండి. కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మీకైతే తగు వివరాలు అయితే రావడం జరుగుతుంది. ఇక సిఎఫ్ఎంఎస్లో ఈఎస్ఎస్ పోర్టల్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో గల వ్యక్తిగత వివరాల, అడ్రస్సు, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు వివరాలలో అవసరమైన వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పులు చేసి సంబంధిత డాక్యుమెంట్ స్క్రీన్ కాపీలను అప్లోడ్ చేస్తే అవి మన ఎస్టీఓలకు పంపబడతాయన్నమాట. మనం మన ఎస్టీఓ గారిని కలిసి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఇటీవల సిఎఫ్ఎంఎస్లో కొన్ని అధికారాలను క్రింది స్థాయి బదలాయించడంతో కింది స్థాయికి హెల్ప్ డెస్క్లో మనం రైజ్ చేసిన ఇన్సిడెంట్లో ఆర్ఎఫ్సి ఎర్రర్, అలాగే నాన్ డిస్ప్లే ఆఫ్ టైల్స్ వంటి సాంకేతిక అంశాలను సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో క్లియర్ చేస్తూ ఉన్నారు. సో టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా వాళ్ళు చూసుకుంటారండి. ఒక మిగిలిన ఇన్సిడెంట్ అనగా డిఓబి, అలాగే నవరస లేదా ఎంట్రీ, పోస్ట్ నేము కరెక్షను లేదా నోట్ చేయడం, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం లేదా మార్చడం వంటి అంశాలు పీపీఓ మరియు పెన్షనర్ రికార్డు ఆధారంగా అయితే మార్పులు చేయవలసి ఉందని సంబంధిత ఎస్టీఓలకు పంపుతున్నారు. ఎస్టీఓ కార్యాలయంలో సిబ్బంది కొరత, పనుల ఒత్తిడి వంటి ఇబ్బందులతో వారు మన ఇన్సిడెంట్పై దృష్టి పెట్టలేదు. మనం ఇన్సిడెంట్ రైజ్ చేసినప్పుడు వాటిపై టైం బౌండ్ యాక్షన్ నిర్దేశించేలా మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ వారిని ఇప్పటికే పలుమార్లు కోరి ఉన్నప్పటికీ సరైన ఉత్తర్వులు రాలేదు. త్వరలోనే రాగలవు అని కూడా ఆశిద్దాము. సో ముఖ్యంగా అండి, మీకు సంబంధించి మీ మొబైల్లో ప్రతి నెల మీ యొక్క పేసిప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ పేసిప్ అనేది నెలలో 30 రోజులు ఉన్నట్లయితే 28వ తేదీ రాత్రికి, అలాగే 31 రోజులు ఉన్నట్లయితే 29 రాత్రికి అయితే మాన్యువల్గా కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇక ఈ హెల్ప్ డెస్క్ ఏమైనా కావాలన్నట్లయితే మనం సిఎఫ్ఎంఎస్లో మన యొక్క కంప్లైంట్ను రైజ్ చేసినట్లయితే వారు చెక్ చేసి మనకు తగు సూచనలు లేదంటే పరిష్కారం అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్.